పండగ పూట అరిసెలు చేయడానికి బెల్లం లేదా చక్కెర పాకాన్ని మనం ఇళ్లలో తయారు చేస్తాం. ఈ పాకాన్ని తయారు చేయడంలో ఉన్న ఫిజిక్స్ ఏంటి? బెల్లాన్ని కానీ చక్కెరని కానీ తగినంత నీటిలో కరిగించి దాన్ని బాగా కరిగించడానికి మనం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాం. అంటే సాల్యుబిలిటీ పెరుగుతుంది విత్ టెంపరేచర్. దీనిలో విస్కాసిటీ పెరుగుతుంది, అంటే స్నిగ్ధత పెరుగుతుంది. స్నిగ్ధత లేదా విస్కాసిటీ అంటే ఒక లిక్విడ్ లేదా ఒక గ్యాస్ యొక్క పొరల మధ్య ఉండే ఫ్రిక్షన్, ఘర్షణ. నీటితో పోల్చితే మన ఆముదానికి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, గాలితో పోల్చితే నీటికి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అది లేత పాకం లేదా ముదురు పాకం లేదా తీగ పాకం వచ్చినప్పుడు రకరకాల తీపి వంటకాలను చేయడం మన తెలుగు ఇళ్లలో అందరికీ అలవాటైన విషయం. సో ఇందులో ఫిజిక్స్ ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే హీట్ చేస్తామో విస్కాసిటీ పెరుగుతుంది, మరియు దాంతోపాటు డెన్సిటీ పెరుగుతుంది, అంటే సాంద్రత పెరుగుతుంది, లేదా కెమిస్ట్రీ పరిభాషలో చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.